దేవుని వాక్యంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు ఉన్న మాటలు మనం చూద్దాం. అందులో ఉన్న మాటల్లో నేను 4 విషయాలు ఒక్కొక్కటిగా నేను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ మాటలు ప్రత్యేకంగా ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి విశ్వాసులని ఉద్దేశించిన మాటలు. ఈ మాటలు అంతకంటే ప్రాముఖ్యంగా పరిచర్య జీవితంలో ఉన్నటువంటి నువ్వు సువార్థికుడువైనా, సేవకుడువైనా, కాపరివైనా, పరిచారకుడువైనా ఈ మాటలు చాలా నీ కొరకు వినిపింపబడుతున్న మాటలు. జాగ్రత్తగా ఈ మాటలు గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో ఉన్న మాటలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబినేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము వద్ద నుండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగిరి. యెహోవా నిబంధన మందసమును దండులోనికి వచ్చెనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు మనం అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తొచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బములము కూలెను. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించిన విధానము మనందరికీ కూడా ఈ రోజుటికి విదితమే, అందరికీ తెలిసిందే. ఏ స్థితిలో నుండి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడో, ఏ స్థితి నుండి వారిని దేవుడు విడిపించాడో, వారికి ఏ స్థితిని దేవుడు ఇవ్వాలని ఆశపడ్డాడో మనందరికీ తెలిసిందే. అనుదినం కూడా మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం ఎక్కడుందంటే, దేవుడు న్యాయాధిపతుల్ని పెట్టి న్యాయాధిపతుల మాటను ఇశ్రాయేలు ప్రజలు వినకోకుండా దేవుడు వారి మీద రాజుగా ఏర్పరచడానికి, అంటే న్యాయాధిపతుల మీద నుండి దేవుని రాజ్యాధికారము రాజు మీదకి నడిపించేటువంటి ఆ క్రమం మధ్యలో మనమున్న ఈ మాటలు ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథంలో 21 అధ్యాయాలు ఉన్నాయి. ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనంలో ప్రజలు ప్రతివాడును తనకిష్టం వచ్చినట్టుగా చేయటం మొదలుపెట్టాడు. తన ఇష్ట ప్రకారం చేయుచూ వచ్చాను అని రాయబడి ఉంటుంది. వారి కాలాల్లో కలుగుతున్నటువంటి వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజలు తమ తమ సొంత విధానాలను అవలంబించటమే ఈ మాటకి అర్థంగా కనబడుతుంది. ఆ టైంలో దేవుడు ఆఖరిగా ఉన్నటువంటి యాజకుడిగా పిలువబడినటువంటి ఏలీ అని ఆయన ఉన్నాడు. ఈయన షిలోహులో యాజకుడిగా 40 సంవత్సరాలు ప్రజలకి న్యాయం తీరుస్తూ వచ్చాడు.
40 years being a priest in the temple of Shiloh is not a small thing to understand. అదేం చిన్న విషయం కాదు. 40 సంవత్సరాలు ప్రజలకు న్యాయం తీరుస్తూ షీలోహు మందిరంలో న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు ఏలీ గారు. సో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయటం మొదలుపెట్టిన టైంలో ఏలీ ప్రజలకి న్యాయం తీర్చడానికి వచ్చేటువంటి వాడు. న్యాయం తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ న్యాయం తీర్చేటువంటి క్రమంలో ఏలీ వయస్సు మీరిపోయినందున యాజకుడు చెప్పేటువంటిది ఎవరు వింటల్లా. ప్రజలు తమకిష్టం వచ్చిన ప్రకారం చేసుకుంటూ వచ్చారు. అంటే మందిరంలోనికి ఎలా రావాలో కూడా, వచ్చి ఏం చేయాలో కూడా ప్రజలు తమకిష్టం వచ్చినట్టు చేయటం మొదలుపెట్టారు. దేవుడు వారికి లెసన్ నేర్పించాలనుకున్నాడు, లేక దేవుడు వారి పక్షాన లేడు అని వారికి ఎలా తెలియచేయాలి అని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే ఫిలిష్తీయులు వాళ్ళ మీదకి యుద్ధం చేయటానికి వచ్చేటువంటి పరిస్థితి సంభవించిందో, ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి దండెత్తి రావటం మొదలైంది. ఇది గ్రహించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పటికిలాగనే దేవుడు మాతో ఉన్నాళ్లే, దేవుడు మమ్మల్ని దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి విడిపించినోడు దేవుడు కాదా, మారాని మధురంగా మార్చినోడు దేవుడు కాదా, చనిపోయిన వారిని లేపినవాడు దేవుడు కాదా, గొలియాతుని చంపించడానికి దేవుడు మాకు సహాయం చేయలేదా, అన్ని చేసిన దేవుడు ఇది చేయకుండా ఉంటాడా అనేటువంటి ఒక ధైర్యంతో నీ గత జీవితంలో, నీ గత కాలంలో నువ్వు కలిగి ఉన్న విశ్వాస్యతను బట్టి దేవుడు చూపించిన కృపను ఈ సమయంలో, వర్తమాన సమయంలో ఆ యొక్క జీవితాన్ని యథార్థవంతంగా పాటించకుండా ఇంకా దేవుడు నాతో ఉన్నాడులే అనే భ్రమలోనికి వెళ్ళిపోయే పరిస్థితిని చూసావా? విశ్వాస జీవితంలో ఇది చాలా ప్రమాదకరమైన మలుపు. నీ గత జీవితంలో నువ్వు కలిగి ఉన్న యథార్థతను బట్టి దేవుడు ఎన్నో మేలులు నీకు చేసి ఉండొచ్చు. ఆ యథార్థత ఈ దినాన నువ్వు కనుపరుస్తున్నావా? ఆ యథార్థత ఈ దినాన నీకున్నదా? ఒకసారి పరిశీలించుకొని ఆ యథార్థత ఉన్నదిలే అనేటువంటి భ్రమలో నువ్వు ఎదురయ్యేటువంటి శోధనతో, సమస్యతో నువ్వు పోరాటానికి ప్రయత్నం చేస్తున్నావంటే దాని అర్థము నువ్వు పడిపోవడానికి దగ్గర వెళ్ళిపోతున్నావు. ఇశ్రాయేలు ప్రజలు అదేవిధంగా దేవుడు ఉన్నాళ్లే, ఒకప్పుడు సాయం చేసిన దేవుడు ఇప్పుడు చేయడా అనుకుంటూ వారు తమ ప్రజెంట్ ఇప్పుడు వర్తమాన నడతలను పరిశీలించుకోకుండా వాస్తవానికి ఒక యుద్ధం తలెత్తినప్పుడు ఏం చేయాలి వాళ్ళు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న కట్టుబాటు ఏంటంటే, యుద్ధం తలెత్తినప్పుడు రాజు వర్తమానాన్ని పంపాలి. ఎక్కడికి? యాజకుని దగ్గరికి. ఇప్పుడు యుద్ధంకి సిద్ధం అవ్వాలా, లేక మేమేం చేయాలి, దేవుడు మమ్మల్ని ఏం చేయాలని ఆశిస్తున్నాడు, ఎలా ఈ యుద్ధాన్ని జయించాలని ఆశిస్తున్నాడు, ఏం చేయమని దేవుడు మమ్మల్ని కోరుతున్నాడు అని దేవునితో సంభాషించటానికి, దేవుని నిర్ణయాన్ని తెలుసుకోవటానికి రాజులు యాజకులకి వర్తమానం పంపేవారు. ఇప్పుడు ఇశ్రాయేలు పెద్దలు ఇక్కడ ఈ సైన్యాన్ని నడుపుతూ ఉన్నారు. ఎప్పుడైతే యుద్ధం తలెత్తబోతుందో చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, రాజు దగ్గర, ఆ యొక్క యాజకుడి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క నిర్ణయాన్ని కనుగొనవలసినటువంటి ఇశ్రాయేలు పెద్దలు తమకు తాముగానే ఎబెనెజరుకు వెళ్ళి, యాజకుని సలహా లేదు, యాజకుని కన్సర్న్ లేదు, దేవుని నిర్ణయాన్ని తెలుసుకోలేదు, దేవుని నిర్ణయం తీసుకోవటానికి ఆసక్తి కూడా చూపలేదు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయి వారి యొక్క ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి ఎబెనెజర్లో దిగేసి వారందరూ కూడా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. గెస్ వాట్, ఏం జరిగిందో తెలుసా? బైబిల్లో రాయబడింది 2వ వచనంలో, ఆ రోజున యుద్ధంలో 4,000 మంది ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోయారు. మునుపెన్నడూ కలగనటువంటి ఒక పెద్ద డిఫీట్ ఇప్పుడు వారి జీవితంలో చూస్తున్నారు. వారి జీవితంలో ఇప్పుడు ఓడిపోవటం చూస్తున్నారు. వారు ఊహించని ఓటమి ఇప్పుడు వాళ్ళు చూశారు. ఒకే రోజున 4,000 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ యుద్ధ పాలెంలోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నటువంటి క్వశ్చన్, తమను తాము అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? ఫిలిష్తీయుల చేతిలో మన దేవుడు మనల్ని ఎందుకు ఓడించాడు? ఎందుకు దేవుడు మనల్ని ఫిలిష్తీయుల చేతిలో ఓడించాడు? ఫిలిష్తీయులు తెలివి కలిగిన వారు కాదు. మీరు తర్వాత కింద వచనాల్లో చదువుకుంటూ వెళ్తే ఫిలిష్తీయులు ఎంత పిరికి వాళ్ళో కింద రాయబడి ఉంటుంది. తర్వాత మనం చూడబోతున్నాం కొద్ది కిందకు వెళ్ళిన తర్వాత. ఫిలిష్తీయులు ఎంతో భయం కలిగినటువంటి వారు. అయితే వారందరూ ఆ భయం కలిగిన పిరికి వారి చేతిలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి ఎందుకు అనుమతించాడు?
the reason because of your defeat, it is not that your enemy is a greater than you, but you are failed to show your faithfulness to whom you supposed to show your faithfulness. ఎవరి ఎడల విశ్వాస్యతను కనుపరచవలసి ఉన్నదో ఆ దేవుని పట్ల నీవు కలిగి ఉన్న నిర్లక్ష్యమును బట్టి ఈ యొక్క డిఫీట్, ఈ యొక్క ఓటమి సంభవించిందే కానీ నీ శత్రువు నీకంటే బలమైనటువంటి వాడనో లేక నీ శత్రువు నీకంటే పెద్దవాడనో అని కాదు. ఈ మాటల్ని ఈ ఇశ్రాయేలు పెద్దలు జనులను అడుగుతున్నారు, ఎందుకు దేవుడు మనల్ని ఓడించాడు? నీ జీవితంలో ఒక శ్రమ సంభవించినప్పుడు ద ఫస్ట్ క్వశ్చన్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇది ఎందుకు ప్రభువా నా జీవితంలో సంభవించింది, ఏమి నేర్చుకోవాల్సి ఉంది దీన్ని అని చెప్పి నువ్వు నేర్చుకోవాలి. అయితే ఆస్కింగ్ ఎ రైట్ క్వశ్చన్ టు ఎ రైట్ పర్సన్ ఈజ్ ఎ గుడ్ డిసిజన్. సరైన ప్రశ్న సరైన వ్యక్తిని నువ్వు అడగాలి. ఓడిపోయిన ప్రజలని, ఓడిపోయిన సైనికుల్ని ఆ యొక్క ఇశ్రాయేలు పెద్దలో అడుగుతున్న ప్రశ్న, ఎందుకు దేవుడు మనల్ని ఓడించాడు? దేవుడు ఎందుకు ఓడించాడో ప్రజలకు ఎందుకు తెలుస్తుంది? ఎందుకు ఓడించాడో దేవుణ్ణి కదా అడగాల్సింది. నువ్వు విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక శ్రమ నీకు సంభవిస్తే నువ్వు కనుక్కోవాల్సింది ఎవరితో? నువ్వు సంప్రదించవలసింది ఎవరిని? ఎవరి దగ్గరికి వెళ్ళి మనం అడగాల్సి ఉంది? ప్రభువా ఎందుకు నాకు ఈ శ్రమ సంభవించింది, ఎందుకు నేను ఈ శోధన ఎదుర్కొంటున్నానని అడగవలసింది ఎవరి దగ్గర? మనం ఆఫెన్గా ఏం చేస్తామంటే వీ హ్యావ్ ఎ రైట్ క్వశ్చన్. మన జీవితంలో మంచి ప్రశ్న, ఈ ప్రశ్న చాలా మంచిది. ఎందుకు దేవుడు ఇది అనుమతించాడు? ఎందుకు మనం ఓడిపోతున్నాం? ఎందుకు మనం అపజయం పాలయ్యాం? గెలవాలి, గెలుస్తాము అనే నమ్మకం కలిగి ఉన్న ఈ యొక్క పోరాటంలో నేను ఎందుకు ఓడిపోయాను? ఏం చేశానని ఇందులో నేను ఓడిపోయాను? ఏం జరిగిందని ఈ పోరాటంలో నేను తన యొక్క స్ఫూర్తిని కోల్పోయానని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటం రైట్ క్వశ్చన్, సరైన ప్రశ్న. అయితే రాంగ్ పర్సన్ అడగకూడదు. అది నువ్వు ఓడిపోయిన నీవు ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఓడిపోయిన నీవు ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఒక బండిలో, ఒక నడుపుతున్న కారులో ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లము ఆ బండి తయారు చేసిన నీకో, ఆ తయారు చేసిన వ్యక్తికో, లేకపోతే ఆ బండిని ఎలా బాగు చేయాలో నేర్చుకున్న వ్యక్తినో అడగాలి. కానీ నీకే తెలియనప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకొని ఒక పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నం చేస్తాము. ఈనాడు విశ్వాసులు అనేక మంది రైట్ క్వశ్చన్ కలిగి ఉన్నారు, కానీ రైట్ పర్సన్ని అడగట్లేదు. బికాజ్ యూ నెవర్ నో హౌ టు అప్రోచ్ గాడ్. దేవుణ్ణి ఎలా సంప్రదించాలో తెలియనప్పుడు నీకున్నటువంటి సరైన ప్రశ్నను సరైన వ్యక్తితో నువ్వు అడగలేవు. నీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి ఒక్క ప్రశ్న, ప్రతి ఒక్క సమస్యను దాన్ని పరిష్కరించుకోవాల్సిన దేవునిని నువ్వు అడగకపోతే, నువ్వు దాని బదులుగా మనుషుల్ని అప్రోచ్ అవ్వటం మొదలు పెడితే, ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ దట్ ఈనాడు విశ్వాసుల జీవితం కూడా ఎలా అయిపోయిందంటే సంప్రదించవలసిన వ్యక్తిని సంప్రదించకపోవటం. ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు అడిగారు ఈ ప్రశ్న, ఎందుకు దేవుడు మనల్ని ఓడించాడని. ఈ ప్రశ్న వాళ్ళు అడగాల్సింది ప్రజల్ని కాదు. 40 ఏళ్లుగా ఏ వ్యక్తి అయితే న్యాయం తీర్చడం కోసం, దేవుని మాటను తెలియజేయడం కోసం ఆ షీలోహు మందిరంలో మందసం దగ్గర, ఆ యొక్క బలిపీఠం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎవడైనా రాకపోతాడా? ఆ భక్తికి నేను దేవుని యొక్క మాటను చేరవేయకపోతానా? 40 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు వ్యక్తి. 40 సంవత్సరాల నుంచి న్యాయం తీర్చడానికి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? ఇశ్రాయేలు పెద్దలందరూ ఏలీ దగ్గరికి వచ్చాయా, యుద్ధంలో ఓడిపోయాం, ఎందుకు జరిగిందో ఇది, దేవుడు మమ్మల్ని ఎందుకు అనుమతించాడో అని పరిష్కరించుకోవాల్సింది దేవుని దగ్గర అయితే, వీరు తమను తాము అడుక్కొని వీళ్ళు ఒక పని చేశారు. ఆ పని ఈ మాటలో రాయబడు. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును తీసుకొని మన మధ్య ఉంచుకొందము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. ఈ మాటలు మీరు చూసారా? జాగ్రత్తగా గమనించారా? దిస్ ఈజ్ వేర్ ఎవ్రీ క్రిస్టియన్ అండ్ ద పాస్టర్ బీ ట్విస్టెడ్ ఆఫ్ ట్రూత్. సత్యము నుంచి భ్రమపరచబడేటువంటి మాటలు ఇవి. ఇశ్రాయేలు పెద్దలందరూ ఏమనుకున్నారో తెలుసా? ఎందుకు దేవుడు మనల్ని ఓడించాడు అనేది రైట్ ప్రశ్న, కరెక్ట్ ప్రశ్న. కానీ కరెక్ట్ వ్యక్తిని అడగల. అడిగుంటే సమాధానం ఇంకో రకంగా వచ్చేదేమో. మనకి మనమే భ్రమపరుచుకున్నాడు. ఏమనుకున్నారు తెలుసా ఇశ్రాయేలు ప్రజలు? ఓహో,
నిబంధన మందసం మన మధ్య లేదు కాబట్టి మనం ఓడిపోయామనుకుంటా. ఆ నిబంధన మందసాన్ని మన దగ్గర తెచ్చిపెట్టుకుంటే మనం గెలుస్తాం. ఇప్పుడు ఐరోనీ ఏంటో తెలుసా? ఆ మందసాన్ని ఇచ్చిన దేవుడే నీ మధ్య లేనప్పుడు చాలామంది క్రైస్తవులు ఉండే అపోహ ఇదే: బైబిల్ బ్యాగ్లో పెట్టుకొని పోతే ఉద్యోగం వస్తుందనో, తల కింద వాక్యాన్ని పెట్టుకొని పడుకుంటే పీడకాలాలు రావనో, లేక ఏదో వాక్యము ఒక మాట చదువుకొని వెళ్ళిపోతే ఏదో మంచి జరిగిద్దనో, లేక ఏదో బైబిల్ని రోజు పొద్దున్నే లేచి బైబిల్ని చూస్తే ఆ రోజంతా మంచి జరిగిద్దనో, ఏదో బైబిల్లో నుండి 2 వచనాలు చదివి 3 వచనాలు ఏదో ఒక పుస్తకం చదివినట్టు చదివేసి పక్కన పడేస్తే ఏదో జీవితానికి ఏదో వచ్చేస్తుందనో. సో ఇలాంటి భ్రమలో నువ్వు ఎంతకాలం ఉంచుకుంటావు? ఇదే ప్రశ్న ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. రైట్ క్వశ్చన్ అడిగారు కానీ రాంగ్ పర్సన్ని వాళ్ళే అడిగారు. విశ్వాస జీవితంలో సమస్యలు వస్తే ఈనాడు మీరు చూడండి, భయంకరమైనటువంటి క్రైస్తవ్యంలో భయంకరమైనటువంటి దుర్బోధలు బయలుదేరిపోయినాయి. ఎందుకో తెలుసా? ఈ యొక్క విశ్వాస జీవితంలో ఈ ప్రశ్న నీకు నువ్వే అడుక్కుంటూ, దానికి నీకు నువ్వే సమాధానాన్ని సృష్టించుకుంటూ, నీకు నువ్వే విశ్వాస జీవితాన్ని వాక్యం ఏం బోధిస్తుందో వింటం మానేసి, ఈనాడు విశ్వాస జీవితంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటో తెలుసా? వాక్యాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకోవటము ఈనాడు ప్రాబ్లం. ఒకప్పుడు అపోస్తుల కాలంలో వాక్యానికి అనుగుణంగా ట్యూన్ చేసుకునే వాళ్ళం మనం. అంటే వాక్యానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకొని అనుసంధానించుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే, వాక్యాన్ని మనకు అనుగుణంగా, మన ఇష్టాలకు అనుగుణంగా, మన ఆలోచనలకు అనుగుణంగా, మన అభిష్టాలకు అనుగుణంగా, మన అలవాట్లకు అనుగుణంగా మార్చుకోవటం ద్వారా వాక్యాన్ని మనకు అనుగుణంగా మార్చుకొని ఆ వాక్యాన్ని మనం నమ్మటం మొదలు పెడుతూ దాన్ని అనుగుణంగా మనం జీవించడం మొదలుపెట్టినప్పుడు ఎవరిని మోసపుచ్చుకుంటున్నావు అని ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇశ్రాయేలు పెద్దలందరూ అనుకున్నారు, దేవుడు విడిచిపోయినా పర్లేదు కానీ సింబల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సూచన ఏదన్నా మన దగ్గర ఉంటే గెలిచిపోతాంలే అని అనుకున్నారు. దేవుడు నీ దగ్గర లేనప్పుడు, దేవుడు చెప్పిన దేవుడిచ్చిన వస్తువుల ద్వారా దేవుడే నీతో లేనప్పుడు నూనె రాసి ప్రార్థన చేయటం వల్ల ఉపయోగం ఏంటి? దేవుని సహవాసమే నువ్వు కోల్పోయినప్పుడు ఎంత వాక్యాన్ని చదివిన ఉపయోగం ఏంటి? దేవునితో నీకున్న సంబంధమే పోయినప్పుడు, దేవుడే నిన్ను ఎడబాసినప్పుడు ఎన్ని బలులర్పించినా ఉపయోగం ఏంటి? ఎన్ని కానుకలు ఇచ్చినా ఉపయోగం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ ఏలీ దగ్గరికి, యాజకుడి దగ్గరికి వెళ్ళుంటే బహుశా యాజకుడు చెప్పుండేవాడేమో, దేవుడు మీరు దూరం అయిపోయారా దేవునికి, మీ ప్రవర్తన వదిలిపెట్టేసి దేవుడు ఏం చెప్తున్నాడో వినటానికి రండిరా బాబు, అప్పుడు దేవుడు మీకు ఏం చేయాలో చెప్తాడు అని చెప్పుండేవాడేమో బహుశా. ఇశ్రాయేలు పెద్దలు తమకు తామే బోధించుకున్నారు. ఈనాడు క్రైస్తవ జీవితంలో తమకు తామే బోధించుకునేటువంటి విశ్వాసులు తయారయ్యారు. తమకు తామే బోధించుకునేటువంటి సేవకులు తయారైపోయారు. తమకు తామే బోధించుకునేటువంటి పెద్దలు తయారైపోయారు. తమ బోధల్ని తామే పాటిస్తూ, తమ బోధల్ని తామే వినుకుంటూ, వాక్యాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళిన విశ్వాసములో ఉండేటువంటి జీవితం నీదైతే ఓటమి తప్పదు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ స్థితిలోనైనా దాన్ని దేవుని మీదకు తోసే ప్రయత్నం చేసిన రోజున దేవుడు అంటాడు, హూ ఆర్ యూ, ఎవరు నీవు అని అడుగుతాడు దేవుడు. అందుకనే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క మందసం దగ్గర ఉంటే బాగుండేది అనుకున్నారు, కానీ దేవునితో వాళ్ళు సమాధాన పడాలనుకోవాలి. ఎందుకంటే దేవునితో సమాధాన పడాలంటే చాలా దిగి రావాలి. కొంతమంది తల్లిదండ్రులకి బిడ్డలతో సమాధానం ఉండదు. నేను మాట్లాడుతుంది విశ్వాసులలోనే బిడ్డలతో సమాధానం ఉండదు. అనేక సార్లు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు అనుకుంటారు, వాక్యాన్ని తమకు అనుగుణంగా మార్చుకొని ఈ వాక్య ప్రకారం మేమే రైట్ అని అనుకుంటారు. కొన్నిసార్లు బిడ్డలు తల్లిదండ్రులకు విరోధంగా ప్రవర్తిస్తారు. దేవుని వాక్యాన్ని బట్టి వారు తమకు అనుగుణంగా మర్చుకొని ఈ వాక్యాన్ని బట్టి నేనే రైట్ అని అనుకుంటారు. కొన్నిసార్లు విశ్వాసులు సేవకునికి విరోధంగా ప్రవర్తిస్తారు. తమ విరోధపు ప్రవర్తన సరైంది అని సత్య నిరూపణ చేసుకోవడానికి కొన్ని వాక్యాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటారు.
ఆ ప్రకారం జీవించడం మొదలు పెడతారు. కొంతమంది సేవకులు తక్కువ తినోళ్ళేం కాదు కదా. కొంతమంది సేవకులు వారి యొక్క స్వలాభం కోసం వాక్యాన్ని అనుగుణంగా తమ ఇష్టానికి అనుగుణంగా మార్చి ప్రకటించడం చేత, వాక్యాన్ని తమకిష్టానుసారంగా మార్చటం చేత, సో వాక్యాన్ని తమకిష్టానుసారం మార్చుకుంటూ వెళ్ళిపోవటం చేత వారు తమ దేవునికి తమకు ఉన్న దూరాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు కలిగేటువంటి ఆపదలు, శ్రమలను బట్టి ఎవరు నిందిస్తామనంటే, ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తారా, ఆలోచిస్తారా? ఇశ్రాయేలు పెద్దలు రావాల్సినటువంటి ఏలీ యాజకుడి దగ్గరికి వెళ్లకుండా తమకు తామే నిర్ణయం తీసుకున్నారు. ఈ విశ్వాస జీవితం ఈరోజు మినిస్ట్రీ లీడర్గా, లేకపోతే ఒక పరిచారకుడిగా, సేవకుడిగా, విశ్వాసిగా ఈ మాటలు వింటున్నావు కదా. నీ జీవితంలో ఇప్పటి వరకు ఒకసారి నీ గుండె మీద చేసుకుని ఆలోచించు. ఎన్నిసార్లు దేవుని వాక్యానికి నీకు ఇష్టానికి అనుగుణంగా మార్చుకొని నీకు నువ్వే వాక్యం బాగుందిలే, నేను నచ్చినట్టుగా జీవించడానికి వాక్యం చెప్తుందిలే, దేవుడు చెప్తున్నాడులే అని ఎన్నిసార్లు నిన్ను నువ్వే భ్రమపరచుకోవడానికి, మోసం చేసుకోవడానికి ప్రయత్నం చేసావో ఒకసారి ఆలోచించు. సో ఇశ్రాయేలు ప్రజలందరూ అనుకున్నారు నిబంధన మందసాన్ని తెచ్చుకుందాం అనుకున్నారు. వీళ్ళు మర్చిపోయిన సంగతి ఏంటో తెలుసా? ఆ నిబంధన మందసంలో మూడు ఉన్నాయి. ఆ నిబంధన మందసంలో 3 ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ నిబంధన మందసంలో ఉన్న 3 ప్రత్యేకమైన వస్తువుల్లో నెంబర్ 1 మీకు అందరికీ బాగా తెలిసిందే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు దేవుడు రైట్ పర్సన్కి ఇచ్చాడు, కానీ మోషే రైట్ పర్సన్కి ఇచ్చాడు. మోషే తీసుకెళ్ళి రాంగ్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. మరలా విరిగిపోయినటువంటి, అంటే దూరం అయిపోయిన ఆ యొక్క 10 ఆజ్ఞల్ని మోషే వెళ్ళి మళ్ళా రెస్టోర్ చేసుకున్నాడు. అంటే మరలా సమాధానపరుచుకున్నాడు, దేవుని సన్నిధికి మళ్ళా జతగెట్టాడు. ఓకే. తర్వాత రెండవది మన్నా మనకి జాగ్రత్తగా గమనిస్తే, ఈ మన్నా కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటప్పుడు వారికి కలిగి ఉన్న ఆకలిని బట్టి దేవుడు వారికి మన్నాని కలిగి ఇచ్చాడు. ఆ మన్నా తిన్నన్ని రోజులు బైబిల్లో రాయబడి ఉంది, వారు ఎప్పుడు కూడా మరలా ఆకలి కొనలేదు. 40 సంవత్సరాలంట వారి బట్టలు చెరిగిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. దేవుడు వారిని మన్నాతో పోషిస్తూ అలా ముందుకి నడిపించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ మన్నాని పోగొట్టుకున్న పరిస్థితుల్లో మరలా వాళ్ళు దేవునితో రెస్టోర్ అయ్యడానికి ప్రయత్నం చేశారు. సమాధాన పడటానికి మోషే ఆధ్వర్యంలో వాళ్ళు మరలా దేవునితో తమను తాము సమాధానపరుచుకున్నారు. మూడోదిగా చిగురించినటువంటి అహరోను కర్ర. ఈ అహరోను కర్ర కూడా యాజకత్వం రెస్టోరేషన్కి విరగగొట్టబడిన కర్ర. ఈ కర్ర బాదం కర్ర విరగగొట్టబడింది. ఆ రోజు రాత్రి అక్కడ 12 కర్రలు పెట్టినప్పుడు ఆ 12 కర్రల్లో విరగగొట్టబడి, అంటే వేరుతో వేరైపోయిన, ఆ కాండముతో వేరైపోయినటువంటి కర్ర, జీవముతో వేరైపోయినటువంటి కర్ర దేవుని సన్నిధిలో తీసుకురాబడగానే తెల్లవారేసరికి దేవునితో చేయబడిన నిబంధన ప్రకారం అది మరలా చిగురించి పువ్వులు పూయటం మనం చూస్తాం, పండ్లు కాయటం మనం చూస్తాం. అంటే మరలా జీవము కోల్పోయిన పరిస్థితుల్లో కూడా కర్ర మరలా రెస్టోరేషన్, సమాధానపరచబడింది. సో ఈ 3 పర్ఫెక్ట్ థింగ్స్ కాదు, ఈ 3 పరిపూర్ణమైన వస్తువులు కాదు. ఇవి విరగొట్టబడ్డాయి, మరలా సమాధానపరచబడిన దానికి సూచనగా ఉంది. అయితే వీళ్ళు ఆ నిబంధన మందసము దేనికి సాదృశ్యంగా ఉందో ఆలోచించాల్సింది పోయి, దేవునికి దూరం అవుతే నిబంధన మందసం చెప్పేది కమ్ అండ్ రెస్టోర్ ఫస్ట్, దేవునితో సమాధానపడు అనేటువంటిది మొదటిదైతే, ఆ నిబంధన మందసాన్ని మోస్తూ వచ్చారు కానీ అదేం చెప్తుందో వినలేదు. అయితే ఆ సూచనను వాళ్ళు వినటం మొదలుపెట్టారు. ఈనాడు సూచనలను ఎక్కువగా వెంబడిస్తున్నటువంటి క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు ఆ సూచన ఎవరి ద్వారా ఇవ్వబడిందో ఆ దేవుణ్ణి అనుసరించడం మర్చిపోతున్నారు. ఈనాడు క్రైస్తవ్యంలో తలెత్తుతున్నటువంటి అనేకమైన భయంకరమైన పరిస్థితుల కారణం ఇదే. సూచనని మనం వెంబడిస్తున్నాం. వీఆర్ ఫాలోయింగ్ ద సైన్స్ rather than the sign giver, ఆ సైన్ మేకర్, ఆ వే మేకర్, ఆ యొక్క సూచనలను అనుగ్రహించినటువంటి దేవుణ్ణి వెంబడించడం మానేసి సూచనలను మనం వెంబడిస్తూ వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు అందుకు భ్రమలో బతుకుతున్నారు. ఏమన్నా తెలుసా? ఎస్, ఇప్పుడు మా దగ్గరికి మందసం వచ్చింది, వీ కెన్ మేక్ ఇట్, మనం గెలవబోతున్నాం, మనం గొప్ప విజయాన్ని పొందబోతున్నాం. సూచన, ఈ యొక్క గొప్ప మందసం మన దగ్గరికి వచ్చింది, మనం గెలవబోతున్నాం అనే ధైర్యం వచ్చేసింది.
అనేక సార్లు ఈ భ్రమలో నువ్వు నేను వెళ్ళిపోతుంటా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఎప్పుడైతే అది పాలెంలోనికి వచ్చిందో, ఎప్పుడైతే అది ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి వచ్చిందో, ప్రజలంట భూమి ప్రతిధ్వనించినంతగా కేకలు వేసి ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రతిధ్వనించినంతగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. సమ్టైమ్స్ మనం ఏమనుకుంటాం తెలుసా? బై వర్షిప్పింగ్ గాడ్ విత్ ద లౌడ్ నాయిస్. కొంతమంది నేను చెప్పగలను, దేవునితో సహవాసం లేకుండా ఎన్ని పాటలు పాడినా కొంతమంది ఆరాధికులు నేను చూస్తూ ఉంటాను. సమ్టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. నేను ఎక్కడైనా గమనిస్తూ ఉంటాను. బహుశా ఇది కూడా మీరు కూడా గమనిస్తూ ఉంటారు. దేవునితో సహవాసం కలిగి చేసేటువంటి ఆరాధికుడు చేసే ఆరాధన ప్రజలని బోధకుడు చేసే వాక్యాన్ని కనెక్ట్ చేస్తుంది. దేవుడు మనిషిని సృజించింది ఆరాధించడానికి. ప్రార్థనకి ఆరాధనకి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? ప్రార్థన నీవేం కావాలో దేవుణ్ణి అడుగుతున్నావు. ఆరాధన దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో నీకు చెప్తాడు. ఈ రెండు చాలా వేరు థింగ్స్. ఈ రెండింటిని మనం అనేక సార్లు పొరపడుతూ ఉంటాం. ప్రేయర్ అండ్ వర్షిప్ ఈస్ టూ డిఫరెంట్ థింగ్స్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్. దేవుని దగ్గర నుంచి నీకేం కావాలో వినయముతో, విధేయతతో, సమర్పణతో అడిగేటువంటిది ప్రార్థన. ఆరాధన నిన్ను నువ్వు పూర్తిగా దేవునికి అర్పించుకొని, ప్రభువా నా జీవితంలో నా చిత్తము కాదు, నేను కాదు, నా జీవితంలో నీ నిర్ణయమే జరిగించబడాలి అని చెప్పటమే ఆరాధన. ఇన్ఫ్యాక్ట్ దేవుడు మనల్ని సృజించింది కూడా అదే. దాని రీజన్ అదే. అపవాది తనను తాను హెచ్చించుకొని తన ఆశ నెరవేర్చుకోవాలనుకున్నాడు తన జీవితంలో. లూసిఫర్, దేవుడు వాడిని భూమి మీదకి పడేసిన తర్వాత, వాడు పరలోకం నుంచి తోసివేయబడిన తర్వాత, ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి, ఆ తన చిత్తం కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు ఎవరు? వీ వర్ ద సబ్స్టిట్యూట్ ఫర్ టు ద లూసిఫర్. మనము ఆ యొక్క ఆరాధికుడు ఎవడైతే తోసివేయబడ్డాడో అతని స్థానంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, తన చిత్తము మన జీవితం పట్ల నెరవేరటానికి మనము తద్వారా ఆయనను స్తుతించేటువంటి స్తుతి ఆరాధికులుగా దేవుడు మనల్ని తయారు చేశాడు. సో ఆరాధన ఇట్ సెల్ఫ్ కనెక్టింగ్ యోర్ లైఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి నీ జీవితాన్ని కనెక్ట్ చేసేటువంటిదే ఆరాధన. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవునితో కనెక్ట్ కాకుండా ఆరాధించేటువంటి ఆరాధన జీవితం నీదైతే, వీళ్ళు చూడండి ఏం చేశారో. దేవుడు లేడు వాళ్ళ దగ్గర, నిబంధన మందసం ఉంది. అంటే మన భాషలో చెప్దాం, చర్చి ఉంది, జనాలు ఉన్నారు, పాటలు పాడటానికి జనాలు ఉన్నారు, ఆరాధికుడు ఉన్నాడు, వర్షిప్ లీడర్ ఉన్నాడు, కానీ దేవుడు లేడు. మందసం ఉంది, ప్రజలు ఉన్నారు, పాటలు ఉన్నాయి, దేవుడు లేడు. వీళ్ళందరూ కేకలు వేయటం ప్రారంభించారు. ఇప్పుడు ఎవరికి కనెక్ట్ చేయటానికి ఆరాధన అంటే ఏంటి? 2 పాటలు పాడటమా? ఆరాధన అంటే ఏంటి? పెద్ద మ్యూజిక్ పెట్టుకోవటమా? ఆరాధన అంటే ఏంటి? పెద్ద కేకలు వేయటమా? ఆరాధన, ద ప్రైమరీ మోటో ఆఫ్ వర్షిప్ ఈజ్ టు కనెక్ట్ యోర్ లైఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, దేవుని సహవాసానికి, దేవునితో నీ జీవితాన్ని కనెక్ట్ చేయటమే ఆరాధన. నువ్వు సరెండర్ చేసుకోవటమే ఆరాధన. దేవునితో సహవాసం లేకుండా, ప్రార్థనా జీవితం లేకోకుండా, సహవాస జీవితం లేకుండా, వాక్యాన్ని చదవకుండా హౌ కెన్ యు మేక్ ఎ కనెక్షన్ టు ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తానికి నువ్వు ఎలా కనెక్ట్ చేసుకుంటావు? ఇశ్రాయేలు ప్రజలందరూ కేకలు వేసి పాటలు పాడటం మొదలుపెట్టారు దేవునితో సహవాసం లేకుండా. ఈనాడు విశ్వాస జీవితంలో అనేక ఆరాధనలు, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ టు ద వర్షిప్, నేను స్తుతించి ఆరాధించేదానికి నేను విరోధం కాదు, కానీ బై ఎనీ మీన్స్ ఆఫ్ వర్షిప్, ఏ విధము చేతనైనా సైలెంట్గా మౌనంగా ఉండి దేవుని స్తుతించటమైనా, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించటమైనా, పాటలు పాడుతూ దేవుని స్తుతించటమైనా, నువ్వు ఎలా చేసినా కూడా ఆరాధనలో దేవునితో కనెక్షన్ లేకపోతే దాన్ని వ్యర్థము. ఒక పాట పాడుతున్నాడంటే ఆ వ్యక్తి ఎవరిని మెప్పించడానికి పాటలు పాడుతున్నాడు. మీకు విషయం తెలుసా? వీళ్ళందరూ ప్రతిధ్వనించినంతగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రతిధ్వనిస్తున్నంతగా కేకలు వేసినప్పుడు ఇంప్రెస్ అవ్వాల్సిన వ్యక్తి ఇంప్రెస్ అవ్వలా.
ఇంప్రెస్ కాకూడని వారు ఇంప్రెస్ అయ్యారు. ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. వీళ్ళందరూ ఎందుకు కేకలు వేశారు? మందసం, దేవుని మందసం వారి మధ్యలోనికి వచ్చినప్పుడు వారు సంతోషంతో కేకలు వేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ ఆరాధన, ఈ ధ్వని, ఈ మ్యూజిక్, ఈ చప్పట్లు, ఈ కేకలు నిన్ను ఎవరితో కనెక్ట్ చేయాలి? దేవునితో కనెక్ట్ చేయాలి కదా. కానీ వీళ్ళు చేసినటువంటి ధ్వని, వీళ్ళు చేసినటువంటి ఆరాధన, వీళ్ళు చేసేటువంటిది ఇప్పుడు ఎవరితో కనెక్ట్ చేసినా తెలుసా? ఫిలిష్తీయులతో కనెక్ట్ అయ్యారు వీళ్ళు. ఫిలిష్తీయులతో. దీని అర్థం ఏంటంటే, దేవుణ్ణి మెప్పించటానికి నువ్వు ఆరాధిస్తున్నావా, మనుషుల్ని మెప్పించటానికి ఆరాధిస్తున్నావా? నీ పాట దేవుని మెప్పించడానికి పాడేటువంటి పాట, మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి పాడేటువంటి పాట. నువ్వు చేసే ఆరాధన మనుషుల్ని మెప్పించే ఆరాధన, దేవునితో నిన్ను కనెక్ట్ చేసుకునేటువంటి ఆరాధన, దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అనుసంధానించుకునే ఆరాధన. ఒకవేళ వర్షిప్ లీడర్గా నువ్వు ఈ మాటలు వింటూ ఉంటే, వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ డూ యూ లీడ్ ఇన్ యువర్ చర్చ్? నీ సంఘంలో ఎలాంటి ఆరాధన నడిపిస్తున్నావు? ప్రజల్ని దేవునితో కనెక్ట్ చేసే ఆరాధన నీదైతే, ఫస్ట్ ఆస్క్ యువర్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ దట్ యామ్ ఐ కనెక్టెడ్ టు గాడ్ in order to connect the people to the will of God. దేవునితో ప్రజలని అనుసంధానించే ముందుగా నేను దేవునితో అనుసంధానించబడి ఉన్నానా? If you are not connected to God by yourself, how can you make people to connect with God? ఇశ్రాయేలు పెద్దలే దేవుడు వారిని విడిచిపెట్టాడన్న సంగతిని గ్రహించలేనప్పుడు, ఇశ్రాయేలు పెద్దలే దేవునితో రిస్టోర్ చేసుకోవాల్సిన బదులుగా వీళ్ళందరూ ప్రజల్ని తప్పుదారి పట్టించడం మొదలుపెట్టారు. వారు దేవునితో సహవాసంలో లేరు కాబట్టి వాళ్ళు మందసాన్ని తీసుకొని వచ్చారు. మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళు కేకలు వేసి దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు కనెక్ట్ కాలేదు, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ఎలా కనెక్ట్ అవుతారు? ఇప్పుడు వీళ్ళందరూ రాంగ్ పీపుల్ కనెక్ట్ అయ్యారు, ఫిలిష్తీయులకి కనెక్ట్ అయ్యారు. ఎప్పుడైతే నీ ఆరాధన మనుషుల్ని మెప్పించేటువంటిదిగా మారిపోతుందో, ద డేంజర్ థింగ్ విల్ బి హ్యాపెనింగ్ అవుట్ దేర్. అది చాలా జాగ్రత్తగా నువ్వు గమనించాలి. ఆరాధన మనం చాలా తేలిక తీసుకుంటాం. ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది. దేవుని స్తుతించడం చాలా ప్రాముఖ్యమైంది. ఆరాధన లేకపోతే దేవుని చిత్తంతో కనెక్ట్ కాలేవు. ఆరాధన లేకపోతే దేవునితో నువ్వు అనుసంధానం అవ్వలేవు. ఆరాధన ఒక మాధ్యమం లాంటిది, దేవుని చిత్తాన్ని జీవితం మీదకి ట్రాన్స్ఫర్ చేసే ఒక మీడియం లాంటిది, మాధ్యమం లాంటిది. దాన్ని నిర్లక్ష్యం ఎప్పటికీ చేయకూడదు. ఎలాంటి ఆరాధన నువ్వు చేస్తూ ఉన్నావు? దేవునితో కనెక్షన్ లేకపోతే ఏదో సమయానికి వచ్చాము, ఆరాధించాము, వెళ్ళిపోయాము, లేకపోతే 2 పాటలు పాడాము, గొప్పగా అరిచేసాము, కేకలు వేసాము, కాసేపు గంతులు వేసాము, కాసేపు చప్పట్లు కొట్టాము. దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇశ్రాయేలు ప్రజలు నీకంటే బలంగా ఆరాధించారు, నీకంటే పెద్ద గొంతు వేసుకుని, బైబిల్లో రాబడి ఉంది, భూమి ప్రతిధ్వనించునంతగా కేకలు వేసి ఆరాధించారు. బట్ దే హ్యాడ్ నో యూజ్. దానివల్ల ఉపయోగం కలగల. దేవునితో అనుసంధానం కాకుండా చేసే ఆరాధన ఎప్పటికీ ఫలించదు, దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు సిద్ధపడకుండా దేవుణ్ణి ఆరాధించడం వల్ల, ఫస్ట్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ వర్షిప్ గాడ్, బిఫోర్ యూ మేక్ పీపుల్ టు కనెక్ట్ విత్ గాడ్. దేవునితో ప్రజల్ని అనుసంధానం చేసేటువంటి ఆరాధికుడా జ్ఞాపకం పెట్టుకో, సేవకుడా జ్ఞాపకం పెట్టుకో, విశ్వాసి జ్ఞాపకం పెట్టుకో, యజమానుడా దేవునితో నీ కుటుంబాన్ని కనెక్ట్ చేయాలి. యజమానురాలిగా దేవునితో నీ కుటుంబాన్ని కనెక్ట్ చేయాలి. బై యూ యువర్ సెల్ఫ్ డజంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ గాడ్. ఎలా కనెక్ట్ చేస్తావు? దేవుని చిత్తాన్ని కుటుంబంలోనికి ఎలా తీసుకొస్తావు? దేవుని చిత్తాన్ని నీ సంఘం మీదకి ఎలా తీసుకొస్తావు? దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యం. ఇది ఇశ్రాయేలు పెద్దలకి బోధించేవాడు ఎవడో, బోధించేవాడి నోరు నొక్కేశారు. అనేక సార్లు 40 సంవత్సరాలు ఎదురు చూశాడు ఏలి బోధిద్దామని, ఏ దారిలో వెళ్తున్నావా అని. ఎవడు ఏలి మాటలా. ఇప్పుడు ఓటమి చెందితే కూడా ఆ ఓటమికి కారణము ఎత్తుక్కుంటూ, ఆ ఓటమికి కారణము తమకు నచ్చిన విధంగా మరుల్చుకోవటానికి ప్రయత్నం చేశారు ఇశ్రాయేలు పెద్దలు. ఈ ఓటమి నిబంధన మందసం లేకపోవటం ద్వారా వచ్చింది. ఈ ఓటమి మన కత్తికి పదును లేకపోవటం ద్వారా వచ్చింది. ఈ ఓటమి పాటలు పాడేవాళ్ళు పెద్దగా పాడలేదు కాబట్టి వచ్చింది. ఈ ఓటమి నేను బాగానే ఉన్నాను, ఈ ఓటమి ప్రజలు సరిగ్గా లేరు కాబట్టి. ఎందుకయ్యా మందిరం వృద్ధి చెందట్లేదు? విశ్వాసులు సరిగ్గా లేరు. ఎందుకయ్యా నీ ప్రార్థన, ఎందుకయ్యా కుటుంబ జీవితం వర్ధిల్లలేదు? నేను బాగానే ఉన్నా, నా పిల్లలు బాగలేరు.
సో యూ డజంట్ హ్యావ్ యువర్ సెల్ఫ్ కాంటాక్ట్ విత్ గాడ్. నీకుగా దేవునితో సరైన సహవాసం ఉంటే సరైన వ్యక్తి దగ్గరికి వెళ్తే బహుశా ఏలీ బోధించేవాడేమో, అయ్యా దేవుని మాట ఇదని. కానీ నువ్వే వాక్యాన్ని నీకు అనుకూలంగా మర్చుకోవటం మొదలుపెట్టినంత కాలము ఎలా దేవుణ్ణి నువ్వు నిందిస్తావు? ఒక పక్కన ఫిలిస్తీన్లు భయపడుతున్నారు. ఏమని తెలుసు? అమ్మో, ఈ దేవుడి చేతిలోని మనల్ని ఎవరు కాపాడతారు? ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు, ఈ దేవుడు మనల్ని మొదటి నుంచి కాపాడుతున్నాడు కదా, మనం ఎట్ట బతికినా ఏం చేసినా దేవుని వాక్యం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఇశ్రాయేలుని కాపాడు, వాడు కొనుకోడు, నిద్రపోడు అని చెప్పాడు. మనం ఎలా బతికినా పర్లేదు, దేవుడు మనల్ని కాపాడుతాడు అనుకున్నారు వీళ్ళు. ఎలా దేవునితో నువ్వు కనెక్షన్ కలిగి ఉన్నావు? అయితే ఇశ్రాయేలు ప్రజలు, ఫిలిస్తీన్లందరూ అనుకున్నారు, అయ్యో ఈ దేవుడు చేతిలోని మనల్ని ఎవరు కాపాడతారు, ఈ దేవుడు మహా అద్భుత కార్యాలు చేసిన వాడు ఇప్పుడు ఇశ్రాయేలు పక్షానికి వచ్చేసాడేమో అనుకుని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని తెలుసా? ఈ హెబ్రీయులు ఐగుప్తీయులకి బానిసలైనట్టుగా మనము వీరి చేతికి బానిసలు కావద్దు. 9వ వచనం ఒకసారి చదవండి ఏముందో. ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకొనుడి, వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనేది. ఫిలిస్తీయులారా వారు మీకు దాసులైనట్టు. లేక ఇది చూడండి ఎంత భయంకరమైన సత్యం ఇక్కడ. ఫిలిస్తీయులు దే వెంట్ టు దేర్ నర్వ్స్ టు ఫైట్ బ్యాక్. వారు తమ ప్రాణాన్ని ఒడ్డి పోరాటానికి సిద్ధపడిపోయారు. ఎందుకంటే ఈ దేవుని చేతి నుండి గెలవటం అసాధ్యము. అయితే ఓడిపోవద్దు, పోరాడి ప్రాణం పోగొట్టుకుందాం, ఓడిపోవద్దు. ఈనాడు ఈ కసి ఎంతమంది విశ్వాసుల జీవితం, నేను ఓడిపోలేదు, నేను ఓటమి చెందలేదు. ఇట్ ఈస్ అ టెంపరరీ బ్రేక్ ఫర్ మీ టు ఇంట్రాస్పెక్ట్ మై సెల్ఫ్. ఈ ఓటమి నన్ను నేను పరిశీలించుకోవటానికి, నా బలహీనతలు నేను తెలుసుకోవటానికి, నా బలాన్ని నేను గుర్తించటానికి, నా బలహీనతను జయించటానికి, అందుకోసం నేను పోగొట్టుకున్న ఆ దేవునితో సంబంధాన్ని తిరిగి తెచ్చుకోవటానికి, నేను పోగొట్టుకున్న ఆ నిబంధన మందసాన్ని, ఆ నిబంధన మందసపు యజమానుడు దేవునితో సహవాసం చేయడానికి కలుగుతున్నటువంటి రిజల్ట్ని బట్టి కాకుండా, లేకపోతే ఫలితాన్ని బట్టి కాకుండా, నిబంధన మందసం లాంటి సూచనలను బట్టి కాకుండా, ఆ సూచన ఇచ్చిన దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఒక చక్కటి అవకాశం ఇది అని దీనిని నేను తిరిగి పుంజుకోవాలి. నన్ను నేను పరిశీలించుకోవాలి, నన్ను మరలా పునరుద్ధరించుకోవాలి, నూతనమైన వ్యక్తిగా నేను మారాలి అనేటువంటి ఆలోచన దేవుని బిడ్డలకు లేకుండా పోయింది. శత్రువుకి రావటం మొదలైంది. ఎందుకో తెలుసా? దేవుని భయాన్ని బట్టి. సమ్టైమ్స్ ల్యాకింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ నెగ్లెక్ట్ హూ హీ ఈజ్. దేవుని పట్ల నీకు భయము లేకపోతే, దేవుని పట్ల భయము నీ జీవితంలో తగ్గిపోతే, ఆ దేవుని పట్ల నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఏం చేసినా దేవుడు చూస్తాడులే అని అనుకుంటాడు. కానీ ఫిలిస్తీన్లకు ఆ భయం ఉంది, దేవుని భయం. ఇప్పుడు చెప్పండి, దేవుని భయము లేని ఇశ్రాయేలు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటున్నారా? దేవుని భయము కలిగిన క్రీస్తు విరోధులు. ఇప్పుడు చూడండి దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో. క్రీస్తు విరోధులు బయలుదేరారు. వారికున్న భయము క్రైస్తవుల్లో లేకుండా పోయింది. వారికున్న భయము సంఘానికి లేకుండా పోయింది. వారికున్న దేవుని పట్ల వారికున్న భయం. ఈ దేవుడు ఈ దేశంలో అడుగు పెడితే, ఈ దేవుడు ఈ దేశాన్ని పరిపాలించడం మొదలు పెడితే, ఈ దేవుడు ఈ దేశంలో కార్యాలు చేయటం మొదలు పెడితే, ఈ దేవుడు ఈ ప్రజల మధ్యలో అద్భుతాలు చేయటం మొదలు పెడితే, హౌ ద ఇండియా విల్ బి, ఈ దేశం ఎలా అవ్వబోతుందో చూసిన శత్రువుకి భయం. ప్రాణాలొడ్డి పోరాడదాం ఈ దేవుణ్ణి గెలవనీయకుండా చేయటానికి అని దేవుని భయం శత్రువులకు ఉందే. దేవుని సంఘమా నీకు ఎక్కడ వెళ్ళిపోయింది? దేవుడు చూసుకుంటాడులే అంత, దేవుడు చేస్తాడులే అంత. దేవుడు ఆయన నిబంధన మందసం. ఈ రోజుల్లో ఆయన నిబంధన మందసం మన జీవితంలో అంటే తెలుసా? ఆయన ఇచ్చిన బైబిల్ చేతిలో ఉందిగా, అయిపోయిద్దిలే. దేవుడు లేకపోయినా పర్లేదు, బైబిల్ చేతిలో ఉందిగా, అయిపోద్దిలే. వాక్యం చదువుతున్నాగా, అయిపోద్దిలే. ఎంతకాలం దేవుని సంగమా? ఎన్ని ఓటమిలోనికి వెళ్ళిపోతున్నా, ఓడిపోయిన ఓటమి పరిస్థితులు కలుగుతున్నప్పుడు బెస్ట్ టైం ఇంట్రాస్పెక్షన్కి, ఆత్మ పరిశీలనకు తీసుకో.
తీసుకొని నువ్వు పరీక్షించుకొని ఒకసారి తిరిగి రాగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి రావటానికి మనసొప్పలా, శత్రువులు అనుకున్నారు చచ్చేదాకా పోరాడదాం అనుకున్నారు. బాధాకరమైన విషయం తెలుసా, సూచనను చూసి భ్రమపడ్డారు వాళ్ళు. ఆ రోజున గొప్ప వధ జరిగిందంట. ఆ వధలో 30,000 మంది విధవలు తయారయ్యారు. ఎంత బాధాకరమైన సంగతి తెలుసా, 30,000 మంది యోధులు కూలిపోయారు, దేవుని బిడ్డలు చచ్చిపోయారు. ఎందుకో తెలుసా, రాంగ్ డెసిషన్. దేవునితో కనెక్షన్ లేని ఆరాధన, దేవునితో కనెక్షన్ సంబంధం లేనటువంటి నిర్ణయాలు, నీ జీవితానికి అనుగుణంగా మార్చుకునేటువంటి వాక్య అవలంబన విధానము, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని పట్ల భయము లేకపోవటం. పొద్దున లేచి ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, అంతా అయిపోయిందిలే అని అనుకుంటారు చాలామంది. వెరీ ఫస్ట్ థింగ్ ఈస్, దేవునితో కనెక్షన్లో ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? 30,000 మంది ఒక్క రోజున, ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్. 30,000 మంది విధవలు తయారయ్యారు ఆ రోజున, విధవరాళ్ళు. ఒక్క విధవరాలు స్వరం వింటేనే, బిడ్డను పోగొట్టుకున్న ఒక్క విధవరాలి స్వరం వినాలంటేనే, భార్య ఏడుపు వినాలంటేనే ఎంత భయంకరం. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఒక్క బిడ్డను కోల్పోయిన తల్లి రోదనను నువ్వు వినగలవా? 30,000 మంది బిడ్డల తల్లుల రోదన ఆకాశాన్ని అంటడం ఎప్పుడైనా వినగలుగుతావా? నా ప్రశ్న ఏంటో తెలుసా, వాళ్ళందరి చావుకి కారణం ఎవరో, వారి ఓటమికి కారణం ఎవరో? ఇశ్రాయేలు పెద్దలు. ఎక్కడికి తీసుకువెళ్ళాలి జనాంగాన్ని? యాజకుని దగ్గరికి. ఏం చేశారు? దేవుడు లేకపోయినా పర్లేదులే, దేవుని నిబంధన ఉందిలే. ఈ దరిద్రపు ఆలోచనకి కొంతమంది సేవకులు కూడా ఏకీభవించారు. వాళ్ళల్లో ఏలీ కుమారులు ఉన్నారు. వాక్య విరోధమైనటువంటి నిర్ణయాలు, తమకు అనుగుణంగా మార్చుకునేటువంటి నిర్ణయాలు ఎంత భయంకరంగా ఉంటాయో జ్ఞాపకం చేసుకుందాం. దీని సెకండ్ పార్ట్ మన వీలైతే మన నెక్స్ట్ క్లాస్లో మనం ధ్యానిద్దాం. ఈరోజు క్వశ్చన్ నీ ముందుంచబడింది. ఒక ఓటమి నీ జీవితంలో ఎదురైతే, ఆ ఓటమిని జయించటానికి, నీ శత్రువు ప్రాణం పోయేదాకా పోరాటానికి సిద్ధపడుతున్నాడు దేవుని మీద భయంతో. ఇంకా నువ్వు దానికి కారణాలు వెతుక్కుంటూ, దానికి ఆ బాధ్యతను ఇంకొకరి మీద మోపుతూ, వెళ్ళవలసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోకుండా, తప్పుదారి పట్టించడానికి, దేవునితో నీకే కనెక్షన్ లేకుండా ప్రజలకి బోధిస్తూ, ప్రజల్ని దేవునితో అనుసంధానం చేయాలని ప్రయత్నిస్తున్నావే, ఎక్కడ తీసుకెళ్తున్నావు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని? ఒకవేళ ఈ మాటలు వింటున్న విశ్వాసి ఓ సేవకుడు నీవైతే, ఇట్ ఈస్ ద రైట్ మూమెంట్ టు మేక్ యువర్ టైమ్ టు గాడ్. దేవునితో నువ్వు సమయాన్ని వెచ్చించి పునరుద్ధరించుకోవాలి. అలా పునరుద్ధరించుకునే జీవితం నీదైతే ఏం జరగబోయిందో నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. దేవుడు తప్పక నిన్ను క్షమించి, తప్పక ఆయన కోల్పోయిన ఆ యొక్క పునరుద్ధరణ, 10 ఆజ్ఞలు కోల్పోయిన మోషేతో దేవుడు మరలా పునరుద్ధరించుకున్నాడు, గొప్ప నాయకుడిగా లేపాడు. ఇరిగిపోయిన కర్రని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చిన అహరోను మరలా దాన్ని చిగురింపజేసి, యాజకత్వానికి సూచనగా ఇరిగిపోయిన కర్రని దేవుడు మార్చి చిగురింపజేశాడు. నీ జీవితంలో కలిగిన ఓటమిని దేవుడు గొప్ప విజయముగా మార్చబోతున్నాడు. ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని, ఫస్ట్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవునితో అనుసంధానం కలిగి దేవునితో అనుసంధానించుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.